హే ఫ్రెండ్స్, ఇందాలే కలిసిన మళ్ళీ కలుస్తున్నా. యాక్చువల్లీ ఈ వీడియో కాదు నేను చేయాలనుకుంది, వేరే వీడియో ఉంది నా లిస్ట్లో. అయినా నా అప్డేట్స్లోనే వేరే వీడియో ఆల్రెడీ రాసి పెట్టుకున్నా. కానీ సడన్గా ఈ వీడియో అయితే చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియా ఆల్మోస్ట్ బర్నింగ్ స్టేజ్లో ఉందన్నమాట. ఇప్పటిదాకా ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు. ఆల్రెడీ నేను నీకు చాలా సీరియస్గా చెప్పాను, ఎన్టీఆర్ నీల్కి సంబంధించినటువంటి అప్డేటు, ఎన్టీఆర్ బర్త్డే దాకా మీరైతే అసలు ఎక్స్పెక్ట్ చేయమాకంటే, మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే మీరు పప్పులో కలిసినట్టే అని చెప్పి నేను మరీ నొక్కి చెప్పా. ఫస్ట్ టైం నమ్మలా ఎవరు, మన నీల్ గారు అట్టుంటారో ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి ఒక చిన్న అప్డేట్ అయితే మనకు వదులుతారులే అని చెప్పి పాపం అందరూ కూడా అనుకున్నారు. కానీ అర్థమైపోయింది, అందరికీ కూడా అర్థమైపోయింది, ఇంకెప్పట్లో ఏ విధమైనటువంటి అప్డేట్ రాదు. ఖచ్చితంగా బర్త్డే దాకా వెయిట్ చేయాలి. 2027లో సినిమా అన్నారు కాబట్టి ఇక 2026 ఎండింగ్లో ఏమన్నా అప్డేట్స్ రావచ్చు. సో నెక్స్ట్ ఇయర్ ఎన్టీఆర్ బర్త్డే రోజు ఇంకేమైనా అప్డేట్ ఉండొచ్చు అని చెప్పి అందరూ కూడా ఇదే ఫిక్స్ అయి కూర్చున్నారనమాట. కానీ కట్ చేస్తే ఇప్పుడు జరిగేటటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయంటే, ఆల్మోస్ట్ సోషల్ మీడియా మొత్తం కూడా బర్నింగ్ కాలిపోతుంది, తగలబడిపోతుంది. ఎన్టీఆర్ గ్రూప్స్ అన్నింటిలో నాకు తెలిసి ఈ పాటికి ఈ విధమైనటువంటి ఫోటో అయితే వచ్చిన అలా ఫస్ట్లో చూసి ఎవరు అనుకున్నా, నేను 100% ఎవరు అనుకున్నా, ఎవరు ఈయన ఎలా ఉన్నాడు ఏంది అని అనుకున్నాను. కానీ జాగ్రత్తగా చూస్తే అర్థమైంది ఏంటంటే ఆయనే మన ఎన్టీఆర్ అని. ఎలా ఉండడు అన్న, ఎలా అయిపోయాను, ఏంది నీ డెడికేషను, ఏది ఇంత ఇది పెట్టాలా, ఇంత ప్రాణం పెట్టాలి సినిమా అంటే. అప్పుడెప్పుడో విక్రముని చూసింది నేను, మన ఐ సినిమా కోసం అమాంతం ఒక 70 కేజీలు కావాలంటే పెరిగిండు, అండ్ బల్క్ కావాలంటే బల్క్ అయిండు, అమాంతం తగ్గాలంటే తగ్గిండు. ఆ తర్వాత అంత డెడికేషన్ పెట్టేటటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఎన్టీఆర్ అనేది వస్తానా. ఎలా ఉండేడు భయ్యా, ముద్దుగా బొద్దుగా. కానీ నిజంగా సినిమా కోసం అయితే తన ప్రాణం పెడుతున్నాను అనమాట. మొట్టమొదట ఎక్కువ ల్యాగ్ చేయకుండా చెప్తున్నా చూడండి ఎలా ఉన్నాడు. జస్ట్ ఫస్ట్ టాటూ చూసింది నేను. టాటూ చూసి అసలు ఎన్టీఆర్ అనే కాదనుకున్నా. కానీ ఫ్రంట్ లుక్లో బియర్డ్ అయినా బాడీ అని చూస్తే అర్థమైందంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ అని. సో తను ఈ డ్రాగన్ సినిమా కోసం భయంకరంగా ప్రిపేర్ అవుతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంత భయంకరంగా ప్రిపేర్ కావటమైంది అనేటటువంటిది నాకు ఇంకా అర్థం కావట్లా. ఇప్పుడు సినిమాలని ఎలా ఉన్నాయి, భయంకరమైనటువంటి బాడీ పెంచాలి, లైక్ మన బైసెప్ చూస్తే ఒక్కొక్కటికి ఉచ్చబడాలి, అవి కొండల్లాగా ఉండాలి అనేటటువంటిది రాజమౌళి గారి ఫార్ములా. ఆయన ఆ ఫార్ములాని తీసుకొచ్చిండు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదే ఫాలో అవుతారు. ఉదాహరణకి బాహుబలి అప్పుడు ప్రభాస్ రానా అంట ఒక్క మనిషినే తినలేదంట, అన్నీ తినేశారంట ఓన్లీ బాహుబలి సినిమా కోసం. అంతగా డెడికేషన్ పెట్టి వాళ్ళైతే ఆ బాడీని పెంచారు, అది చేశారు. ఆ తర్వాత చాలామంది విఎఫ్ఎక్స్ అంటే షర్ట్ తిప్పి మరీ మేము చూపిస్తాం మీకు కావాలంటే అని చెప్పి రానా కూడా ఛాలెంజ్ చేసిండు. సో మన రాజమౌళి గారి ఎస్పెక్టివ్లో రాజమౌళి గారి హీరో ఎలా ఉండాలంటే బాడీలు పెంచాలి, గట్టిగా బిగిస్తే బైసెప్స్ కానీ రావాలి, మంచిగా అసలు ఆయన చూడగానే మనం ఆల్మోస్ట్ సగం చచ్చిపోవాలి ఇలా రావాలి, కొట్టాలి అనేటటువంటిది వద్దు. ఆయన ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడంట. ఛత్రపతి సినిమాలో ప్రభాస్కి ఇంకొద్దిగా బాడీ పెడితే బాగుండేది, కాట్రాస్ ప్రభాస్ కొట్టుకుంటున్నప్పుడు ప్రభాస్కి ఇంకొద్దిగా బాడీ బిల్డ్ చేస్తే బాగుండేది అని చెప్పి అప్పుడు అనుకున్నట్ట. కాకపోతే ఆ టైంలో 6 ప్యాక్ ఆలోచన లేదు టాలీవుడ్లో, దానివల్ల అయితే పెట్టలేదు. సో అప్పటి నుండి ఆ ఫామ్లో మిస్ చేయకుండా బాడీని అయితే వేరే లెవెల్ చూపిస్తాడు. రాజమౌళి గారు సినిమా తీయడానికి ఇన్ని సంవత్సరాలు పడితే ఆయన బాడీ బిల్డ్ చేయడానికి ఇంకా ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటాడు. దానికి తగ్గట్టే కోచ్ని గీచ్ను ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్సే పెట్టాలంట ఆ ఖర్చు అంతా. ఇదైతే రాజమౌళి గారి కండిషన్. ఆల్రెడీ మన మహేష్ బాబు గారు ఎలా తయారయ్యారు అనేటటువంటిది మన కళ్ళతో మనం చూసాం. ఈ విధంగా బాడీని హైలైట్గా చూపించడంలో రాజమౌళి తోపు అయితే, మరి మన నీల్ గారు ఇంకేదో కొత్త ట్రెండ్ని ఫాలో కాబోతున్నారు అనేటటువంటిది నాకైతే అర్థమవుతుంది, నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన సినిమాలు మనం చూసాం, ఆయన థీరీ ఏంది అనేటటువంటిది, ఆయన సైన్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఆయన సినిమాలు ఏ థీరీలో ఉంటాయి, ఏ స్టోరీ లైన్లో ఉంటాయి, ఏ స్క్రీన్ ప్లేలో ఉంటాయి అనేటటువంటిది మనమైతే అంచనా వేయగలం. ఇది మీరైనా అంచనా వేయగలం, నేనైనా అంచనా వేయగలను, దాంట్లో డౌట్ లేదు. భారీ బాడీ అక్కర్లేదు, జస్ట్ మనిషిని నించోబెడతాడు, కెమెరా అటు ఇటు తిప్పిస్తాడు, ఎలివేషన్లో తిప్పిస్తాడు. ఇదే మనం ఏదో అనుకుంటున్నాం. ఉదాహరణకి KGF టెంప్లెట్, దానికన్నా ముందు ఉగ్రం మూవీ ఉంది, దాని టెంప్లెట్లో చూసుకున్నట్లయితే హీరోకి పెద్ద బాడీ ఉండదు, కానీ బనీన్ మీద చూపిస్తాడు. అక్కడ విలన్ అందరికి కూడా బాడీ ఉంటుంది, భయంకరమైనటువంటి బాడీ ఉంటుంది. వాళ్ళంతా రక్తం పూసుకొని నరరూప రాక్షసులా ఉంటారు. కానీ మన హీరో చూసుకున్నట్లయితే కొద్దిగా బక్కగా ఉంటాడు అనమాట. ఆయన కానీ వాళ్ళందరినీ ఏరిపరేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే హీరోకి బాడీ పెట్టి విలన్కి బాడీ పెట్టి, విలన్ కన్నా హీరోకి ఎక్కువ బాడీ పెడితే అది మ్యాటర్ కాదు, విలన్ ఎక్కువ అవ్వాలి, విలన్ను చూస్తే మనకు భయం కావాలి, అలాంటి హీరో కొట్టాలి, అప్పుడే ఇంకా లేత్తరు అనేటటువంటిది జస్ట్ మన నీల్ గారు థింక్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. దానికి తగ్గట్టే తారక్ డ్రాగన్ అనేటటువంటి సినిమా తీయబోతున్నాం. మీరు కొద్దిగా తగ్గాలి, ఎంత బక్కగా అవుతారంటే అంత బక్కగా అవ్వాలి, మీరు ఏ స్టేజ్లో బక్కగా కావాలనేటటువంటిది నేను చూస్తా అని చెప్పి మన నీల్ గారు ఏమన్నా ఆయనకి సందేశం చెప్పిండా, ఆయనకి ఆజ్ఞాపించిన ఆయనకి ఆర్డర్ ఇచ్చిన అనేటటువంటి తెలియదులే. కానీ చాలా అంటే చాలా తగ్గింది భయ్య. ఎలా అయితే ఏంటి అని నేను చూడలేకపోతున్నా, మనం చూడలేకపోవచ్చు. అరే మా అన్న ఇంత బక్కగా అయిపోయిండు, ఎలా ఏంటి, ఏ హీరోయిన్ సరే బల్క్ ఉండాలి కదా, బాడీ పెంచాలి కదా, మరి నీల్ గారు ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ వన్స్ నీల్ గారి టేకింగ్లో
బా ఏం చూపించిండ్రా అనేటటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలిగిద్ది. ఆల్రెడీ డ్రాగన్ అని చెప్పి మనమైతే అనుకుంటున్నాం. మరి డ్రాగన్ని ఎలా టేక్ కేర్ చేయబోతుండు నీల్ గారు అనేటటువంటిది అయితే మనమైతే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఈ సినిమా షూటింగ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొద్దిగా కంప్లీట్ చేశారు, ఇంకొద్దిగా కర్ణాటకలో అయితే షూట్ చేస్తున్నారంట. వేరే స్టేట్స్లో వేరే కంట్రీస్లో కూడా షూటింగ్ చేయాలి అనేటటువంటి ఆజ్ఞ దాని యొక్క ప్రస్తావన అయితే నిలబడతా ఉంది. నీల్ గారు దీని మీద చాలా కసిగా తిరుగుతున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమాలో ఉండేటటువంటి ఎలిమెంట్స్ హైలైట్ ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుందంట. నీల్ గారి సినిమా ఓన్లీ బ్లాక్ తప్ప వేరే కలర్ ఆడు, కానీ ఈ సినిమా కొద్దిగా కలర్ఫుల్గా తీయబోతుంటో కొద్దిగా ట్రెండ్కి తగ్గట్టు తీయబోతున్నా అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది కూడా ఒక ప్రపంచమే, లైక్ మన కేజీఎఫ్ ఎలాగో కాన్సర్ అలాగో దీనికి కూడా ఒక సపరేట్ ఒక ఊరు లాంటిది ఒక ప్రాంతం లాంటిది అనేది క్రియేట్ చేస్తుందంట. దాంట్లో కూడా మనూని హైలైట్ చేస్తారంట. ఫస్ట్లో చూసుకున్నట్లయితే మరి చిన్నప్పటి నుండి తన యొక్క ఎదిగేటటువంటి స్టోరీయే. సో తన యొక్క గోల్ వేరుంటుంది, తన యొక్క ఎయిమ్ వేరుంటుంది. అవేంటి అనేటటువంటిది మనం సినిమాలో చూడాలి. సో ఇప్పుడు నీల్ గారి సినిమాలో మనం పెద్ద స్టోరీలను ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రూరులే, ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షసులే, వాడిని ఎవడు ఏమీ పీకలేడు. కానీ ఒక్కడంటే ఒక్కడు ఆ ప్రాంతంలో అడుగు పెడతాడు. ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత అక్కడంతా కూడా చల్లా చెదిరైపోద్ది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కని కన్ను ఆడి మీద పడిద్ది, ఆడే రాజే కూర్చుంటాడు. మీరు చూడండి ఏ సినిమా ఇది, కేజీఎఫ్ 1 ఇలా కాదా, కేజీఎఫ్ 2 ఇలా కాదా, ఉగ్రం ఇలా కాదా, సలార్ ఇలా కాదా, అన్నీ ఇదే టెంప్లెట్స్. ఆయన ఏంటంటే ముందు ఒక సినిమా తీయాలి అని అంటే ఒక పాయింట్ పెట్టుకుంటాడు. ఆ పాయింటే ఆ ప్రాంతం, ఆ ప్రాంతాన్ని హైలైట్ చేస్తాడు ముందు. ఇప్పుడు సలార్లో ఏ విధంగా అయితే కాన్సార్ అని చెప్పి కాన్సార్ని భయ్యం లేపిండు, కానీ ఆ కాన్సార్ అంతా కూడా దేవాట భయపడింది. ఎందుకు భయపడింది? వాడంతా రూత్లెస్ అని. ఇంతలా భయపెట్టే వీళ్ళు, ప్రపంచాన్ని భయపెట్టే వీళ్ళు, దేశం మొత్తం మీద మీ రూల్స్ మాకు వర్తించవరా, మేము పెట్టే ప్రతి రూల్ మీకు వర్తిస్తుందా అని చెప్పి డైరెక్ట్గా అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళి ఛాలెంజ్ చేసిన కాన్సర్ వాళ్ళు ఒక్కడికి భయపడుతున్నారు. ఇక ఏం కావాలి చెప్పండి? ఇంతకు మించిన ఎలివేషన్లో ఎవడైనా రాయగలడా? ఎవడు రాయలేడు. అదేవిధంగా డ్రాగన్ అనేటటువంటి సినిమా, ఈ ఎన్టీఆర్తో దేయబోయేటటువంటి సినిమాలో మొత్తాన్ని ఆ ప్రాంతాన్ని ముందు హైలైట్ చేస్తారంట. ఆ తర్వాత మన హీరో ఎలా హైలైట్ అయింది అనేటటువంటిది చూడాలి. మొత్తం మీద ఈ సినిమాకి అయితే 2 పార్ట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఏంటంటే బల్క్గా ఉంటాడంట ఎన్టీఆర్, నెక్స్ట్ ఏంటంటే బక్కగా ఉంటాడంట. ముందైతే బక్కగా ఉన్నటువంటి దానికి షూటింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత బల్క్గా ఉన్న దానికి అయితే వస్తారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. డబల్ యాక్షన్ ఉండబోతుంది. మరి తండ్రి కొడుకు స్టోరీయా ఇంకా వేరేది ఏమన్నా ప్లాన్ చేస్తాడా అనేటటువంటిది చూడాలి. ఫస్ట్లోనేమో అమ్మ కోసం, మన తర్వాత ఏమో ఫ్రెండ్ కోసం చేసిండు. మరి ఈసారి ఇంక ఎవరి ఫామ్లో వాడుతాడు అనేటటువంటిది నీల్ వెయిట్ చేసి చూడాలి. మ్యూజిక్ కూడా వేరే లెవెల్ వస్తుందంట. బిషో గారు అయితే తన యొక్క ప్రాణం పెట్టి వాయిస్తాడు. ఆల్రెడీ రిషబ్ శెట్టి కూడా ఈ సినిమాలో ఏదో రోల్ చేయబోతున్నాడు అనేటటువంటి వార్తలు కూడా వినపడుతుండే. మన హుంబాలేని వదిలిపెట్టి నీల్ గారు ఫస్ట్ టైం వచ్చి వేరే వాళ్ళతో వర్క్ చేస్తుండ్రు. మరి దీన్ని ఎలా తీసుకుంటారు, ఎలా మన టాలీవుడ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్కి భయంకరమైనటువంటి సినిమా ఇస్తారు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. సో మీకు ఏ విధంగా అనిపించింది ఎన్టీఆర్ అన్న ఈ కొత్త లుక్, ఈ బాడీ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మీరు ఇలా అఫీషియల్ ఎతకమాకండి, ఇదేమి ఎన్టీఆర్ అన్న ఎవరో పోస్ట్ చేయలేదు. ఎన్టీఆర్ అన్న ఫిట్నెస్ ట్రైలర్ అయితే దీన్ని వీడియో తీసుకొని పోస్ట్ చేసిండు. ఆయన పోస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మిలియన్స్లో వ్యూస్, ల్యాక్స్ ఆఫ్ లైక్స్. ఆడ ఆశ్చర్యపోయింది ఇదేంద్ర ఎంత వైరల్ అవుతుందని. తను చూసుకున్నట్లయితే ఎక్కడో వేరే దేశంలో ఉండేటటువంటి ఫిట్నెస్ ట్రైనర్ అంట. తనకు తెలియదంట ఎన్టీఆర్ ఇక్కడ ఇంత పెద్ద తోపని. ఎప్పుడైతే తన వీడియోలో పెట్టిండో అప్పుడు బాగా భయంకరంగా వైరల్ కావడంతో ఇప్పుడు దాని గురించే డిస్కషన్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ ఓజీకి సంబంధించినటువంటి ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. డెఫినెట్లీ వెళ్ళండి, ఐ బటన్ లేదా ఇన్ స్క్రీన్లో ఇస్తాను లింక్, అది కూడా చూసేయండి, మీకైతే క్లారిటీ వస్తుంది. బాయ్, నమస్కార్.